నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చుట్టూ మళ్ళీ వివాదాలు చుట్టుముడుతున్నాయి. జెఫ్రీలో కేసులకు సంబంధించి బయటపడ్డటువంటి కొత్త ఫైల్స్ టెక్ దిగ్గజం పరువు ప్రతిష్టతను బజార్ను పడేస్తున్నాయి. ఆయన పైన వచ్చినటువంటి తాజా లైంగిక వేధింపుల ఆరోపణలు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తరుణంలో బిల్ గేట్స్ మాజీ భార్య మెలిందా సంచలన కామెంట్ చేశారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ ఆరోపణలు వింటుంటే నాకు నమ్మశక్యం కానిటువంటి ఆవేదన కలుగుతుందని ఆమె ఎమోషనల్ అయ్యారు. అంటే బాధితులకు అండగా నిలుస్తానంటూ పరోక్షంగా బిల్ గేట్స్కు షాక్ ఇచ్చారు. అసలు బిల్ గేట్స్ పై వచ్చినటువంటి ఆరోపణలేంటి? మెలిందా ఏమన్నారు? బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శ దంపతులు. కానీ 2021లో విడాకులు తీసుకున్న తర్వాత వారి దారులు వేరయ్యాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి హెర్రీ మాన్స్ బిల్ గేట్స్ పైన తీవ్రమైనటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి న్యూస్ ది న్యూయార్క్ టైమ్స్లో పబ్లిష్ కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై బిల్ గేట్స్ మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు. తాజాగా మెలిందా ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఆమె బిల్ గేట్స్ను వెనుకేసుకు రాకపోగా ఆరోపణలు చేసినటువంటి మహిళల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. నాకు ఆ మహిళల పట్ల అంతులేని విచారం కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. బిల్ గేట్స్ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతో తీవ్రమైనటువంటి మానసిక క్షోభను అనుభవించారని ఎమోషన్ అయ్యారు మెలిందా. ఆ కారణంగానే తమ వైవాహిక బృందానికి పోలీస్ స్టాప్ పెట్టినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఆ సమయం చాలా బాధాకరమైనదని మెలిందా తెలిపారు. తమ రిలేషన్ను కాపాడుకోవడానికి కావలసినటువంటి విలువలను బిల్ గేట్స్ నిలబెట్టుకోకపోవడం వల్లే ఆయనతో విడిపోయానని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఈ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళల పట్ల తమకు సానుభూతి కలిగి ఉన్నానని, మరి ముఖ్యంగా మహిళలు తమ కథలను బయటకు చెప్పేటువంటి ధైర్యం చేయడం అభినందనీయమన్నారు. వారికి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఆమె మెలిందా చెప్పడం ద్వారా ఆమె పరోక్షంగా బాధితురాలి పక్షాన నిలిచారని అర్థమవుతుంది. ఇక తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ గురించి బయటకు వచ్చినటువంటి విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలి. తాను కాదని ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్లో బాధితులుగా ఉన్నటువంటి మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అయితే 3 దశాబ్దాల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపినటువంటి బిల్ గేట్స్, మెలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి 20 ఏళ్లకు పైబడినటువంటి 3 పిల్లలు ఉన్నారు. అయితే ఎప్స్టీన్ గేట్స్కు సంబంధించినటువంటి అంశం ఉండడంతో నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకుంటున్నారని అప్పట్లో న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మెలిందా అదే విషయాన్ని తెలపడంతో అంతా అవాక్కవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ కుంభకోణం విచారణకు సంబంధించి 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే. రష్యన్ అమ్మాయితో బిల్ గేట్స్కు లైంగిక సంబంధాలు ఉన్నాయని, అందువల్లే ఆయన సుఖ వ్యాధుల బారిన పడ్డారని ఆరోపణలు బయటకు రావడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2013లో తనకు తాను రాసుకున్నటువంటి ఈమెయిల్స్లో ఎప్స్టీన్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా సమాచారం. రష్యా అమ్మాయితో గేట్స్ లైంగిక సంబంధాలు సాగించారని, ఫలితంగా ఆయన సుఖ వ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ తెలిపింది. ఆ విషయం బయటికి పక్కకుండా ఉండడం కోసం తన భార్య మెలిందాకు గేట్స్ రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలనుకున్నారని, తనకు మాత్రం ఆ మాత్రలు అడిగారని ఎప్స్టీన్ తెలిపారు. ఆ తర్వాత తనతో స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నారని కూడా అదే మెయిల్లో ఎప్స్టీన్ తెలిపారు. అయితే ఎప్స్టీన్ ఫైల్స్లోని ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవాలు, కేవలం బిల్ గేట్స్ పరువు తీయడానికే ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపడేశారు. ఇక ఫోర్బ్స్ హెర్రీ మాన్స్లో బిల్ గేట్స్కు ఎలాంటి అనుచిత సంబంధం లేదని వారు క్లారిటీ కూడా ఇచ్చేశారు. విడాకుల తర్వాత కూడా బిల్ గేట్స్ నీడ మెలిందాను వెంటాడుతూనే ఉంది. అయితే ఆమె తీసుకున్నటువంటి స్టాండ్ మాత్రం చాలా మంది ప్రశంసలు అందుకుంటున్నాయి. ఒక పక్క మాజీ భర్త, మరో పక్క మహిళల హక్కులు, ఈ రెండిటిలో ఆమె న్యాయం వైపే, బాధిత మహిళ వైపే నిలిచారని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలితే బిల్ గేట్స్ లెగసీకి తీరని మచ్చ పడడం ఖాయంగా కనిపిస్తుంది.